హాయ్ హలో నమస్తే. నభోభూమి వార్తలకు స్వాగతం. నేను మీ అజీత్. ఈనాటి నవభూమి తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, వివరణ ఇప్పుడు మనం చూద్దాం. ఇక రాజకీయ నాయకులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. అవినీతి ఆరోపణల మీద 30 రోజులు జైలు శిక్షను అనుభవిస్తే ఇక పదవి కోల్పోవలసిందే. వాస్తవానికి ఇది రాజ్యాంగంలో నిబంధన లేకపోయినా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉండే నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కేంద్ర పాలిత సీఎంలకు కూడా ఇది వర్తిస్తుంది. మరి ఈ చట్టాన్ని తీసుకొస్తుండగా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాలపై కుట్రగా ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇది దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల దిశగా అడుగు వేస్తుందని మరి విశ్లేషకులు అంటున్నారు. ఇవి ఇక తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా నెల రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, లోక్సభలో 3 కీలక బిల్లులు జేపీసీకి పంపిన కేంద్రం మరి జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించే ప్రయత్నాలను ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ మీద కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ పెడితే ఇక ఖచ్చితంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇక బెట్టింగ్ యాప్ల పెరుగుదలతో మోసాలు, ఆత్మహత్యలు, ఇక ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు సైతం భారీగా జరిమానాలు, దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావడమే లక్ష్యం. ఆన్లైన్ గేమింగ్ వ్యవహారాలపై నియంత్రణ చర్యలు, ఆర్థిక మోసాలపై కొరడా జలిపించే బిల్లు, నియంత్రణ సంస్థగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అక్రమ వెబ్సైట్లు, యాప్లను బ్లాక్ చేసే అధికారం. ఇప్పుడు మనం చూస్తున్నాం, విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది, దాదాపు 29 మంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టారు. అయితే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు పెట్టడమే కాదు, వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు కూడా శిక్ష. కాకపోతే సెలబ్రిటీలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇక ఆ బెట్టింగ్ నడిపే వ్యక్తులకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మరి ఈ కొత్త బిల్లు కేంద్ర కేబినెట్లో ఆమోదం అయితే ఇక ఆన్లైన్ బెట్టింగ్లు ఇక ఉండవని మనం భావించవచ్చు. ఇక ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక రాధాకృష్ణన్ నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి ఇంకా జేపీ నడ్డా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంటి అగ్రనేతలు ఆయన వెంట ఉన్నారు. ఇక దానికి సంబంధించిన వార్త, ఇంకా దసరా సెలవులు ఇస్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం కూడా ఉంది. మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం. ఇక దరఖాస్తు ఫీజు 2 నుంచి 3 లక్షల వరకు పెంపు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలకు లైసెన్సులు, లాటరీ విధానంలో కేటాయింపు. గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలకు కూడా అవకాశం. 6 స్లాబుల ఆధారంగా లైసెన్స్ ఫీజులు. గరిష్టంగా 1.10 కోట్లు వార్షిక పన్ను. 20% బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి. ఇక ఈ మద్యం షాపులు మామూలుగా సెప్టెంబర్లో ఈ కొత్తగా లైసెన్సుల విధానం అమలవుతుంది. దీనికోసం కొత్త మద్యం దుకాణాలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.
అయితే గతంలో 2 లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు ఉండేది. ఇప్పుడు రూ. 1,00,000 అదనంగా పెంచారు. దీంతో 3 లక్షల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు ఫీజు ఇది రిటర్న్ ఇవ్వరు. దాదాపు రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వబోతున్నారు. ఇది లాటరీ విధానంలోనే కేటాయింపు జరుగుతుంది. అయితే దరఖాస్తు ఫీజు మాత్రం రిటర్న్ ఇవ్వరు. ఇక గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% మాత్రం రిజర్వేషన్ని కేటాయించారు. అంతేకాకుండా కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు కూడా మద్యం దుకాణాలకు టెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికోసం బ్యాంక్ గ్యారంటీ కూడా ఉండాలి. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక హైదరాబాద్ పై ప్రపంచ దృష్టి, నగర అభివృద్ధిని అడ్డుకునే వారి శత్రువులు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణం ప్రారంభం. 5 స్టార్ ఓటర్ స్థాయి సౌకర్యాలతో కొత్త కార్యాలయాలు, ప్రభుత్వానికి ఖర్చు లేకుండా నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి 11 కార్యాలయాలు సిద్ధం చేయాలన్న సీఎం. 2034 నాటికి ప్రపంచ దృష్టి హైదరాబాద్ పై కేంద్రీకరణ. హైదరాబాద్ చరిత్ర, కుతుబ్ షాహీ నుంచి